అందరికీ నమస్కారం. ఈ వీడియో రథసప్తమి రోజు తీసిందండి. సూర్యుడు ప్రత్యక్షంగా ఉదయించేటప్పుడే నేను వీడియో తీయాలని చెప్పేసి తీశాను. అప్పుడే పైకి వస్తున్నాడు అన్నమాట. అప్పుడు తీసిన వీడియో ఇది. సూర్యుడు ప్రత్యక్ష భగవానుడండి, ఆరోగ్య ప్రదాత. మన పాడి పంటలకు ఆయన తేజస్సు లేకపోతే అవి సంపూర్ణంగా ఆరోగ్యాన్ని నింపుకోవు. నాకు సూర్యుడు అంటే చాలా ఇష్టం. ఆయనకి రథసప్తమి రోజున పొయ్యి మీద మనం సంక్రాంతి అప్పుడు సంక్రాంతి ముందర మనం గొబ్బెమ్మలు పెడతాం కదా, అసలు నెల రోజుల ముందు నుంచే పెడతారండి. మనకి ఇక్కడ ఆవు పేడ అవి సరిగ్గా వసతి లేక గొబ్బెమ్మలు సరిగ్గా పెట్టట్లేదు ఎవరు. అయితే 3 రోజులైనా పెట్టాలన్నమాట. భోగి, సంక్రాంతి, కనుమ, కనీసం ఆ 3 రోజులైనా పెట్టాలన్నమాట. నేను ఆ 3 రోజులు ఇట్లనే ఆవు పేడ గోశాల నుంచి తెచ్చుకొని ఆ రోజు అట్లా పెట్టుకొని ఆ గొబ్బెమ్మల్ని పిడకలు చేసుకోవాలన్నమాట. అంటే అవి తీసి సాయంకాలం తీసేసి గోడకు కొట్టేస్తే అవి ఎండిపోతాయి. ఎండిపోయిన వాటితో రథసప్తమి రోజున పాలు పొంగించుకోవాలి. అవి లేని పక్షంలో మనం కనీసం ఆవు పేడతో పిడకలు చేసుకొని అయినా వాటితో అయినా పొంగించుకోవాలన్నమాట. నేను అలాగే చేశాను. అలాగే చేసి ఈసారి ఏంటంటే మా పంట బియ్యం ఉన్నాయి కాబట్టి వాటితోటి ఆరు బయట సూర్యునికి ఎదురుగుండా కూర్చొని అలా పొయ్యి పెట్టి పాలు పొంగిచ్చి పొంగల్ వండి సూర్యుడికి నైవేద్యం పెట్టేసేయాలి అక్కడికక్కడే అన్నమాట. ఇక అలానే చేశానండి. నాకు అందుకే చాలా సంతోషంగా ఉండి దాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో తీశాను. ఇదండి. ఇది కూడా ఆవు నెయ్యేనండి. గోశాల నేను ఆవు పాలు తెప్పించుకుంటుంటాను. అక్కడి నుంచే అందులోంచి ఉన్న దాంట్లో ఉన్న పాలల్లోంచే కొద్దిగా మీగడ పక్కన పెట్టి చేసుకున్నదన్నమాట. అది స్వామికి నైవేద్యం పెట్టి ఆ రోజంతా చాలా సంతోషంగా ఉన్నాను. చాలా మంచిగా అనిపించింది. ఎంతవరకు చేయగలిగితే ఎంతవరకు మనకు సాధ్యమవుతే అంతవరకు ఇలా మంచి పనులు చేస్తూ ఉంటే మనకి కొద్దిగా మన ఆరోగ్యాలు బాగుంటాయి. ఆరోగ్య ప్రదాత కదా మరి సూర్య భగవానుడు. మనకి ఆరోగ్యాలు ఆయన్ని సక్రమంగా మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించమని వేడుకోవాలన్నమాట. ఇదండి ఇవాళ వీడియో. నేను మీకు ఇది చూపించాలని చెప్పాలని చేశాను. నమస్కారం అండి.